శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వసిన్యా దేవతలకు, వ్యాస భగవానునికి, హయగ్రీవ స్వామికి, అగస్త్య ఋషికి నమస్కరిస్తూ అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో 37వ శ్లోకానికి వచ్చేసాము. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు పలికే వాళ్ళ పేరు చెప్పి పెద్దగా ఊరి పేరు కూడా చెప్పండి పెద్దగా. జే సుకన్య అనంతపురం మేడం. జే సుకన్య గారు అనంతపురం. సుకన్య గారు రెడీనా? రెడీ మేడం. 37వ శ్లోకం అండి. భగవద్గీతలో మొదటి అధ్యాయంలో 37వ శ్లోకం. తస్మాన్ అర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. తస్మాన్నర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ స్వజనం హి కథం హత్వా సుఖినః శ్యామ మాధవ. సుకన్య గారు మ్యూట్ చేసుకోండి. ఇక్కడ మనకు అర్జునుడు ఇంకా కృష్ణ పరమాత్మకి తనలో ఉన్న రాగంతో, ఆ రాగంలోంచి వచ్చిన శోకంలోంచి వచ్చిన మోహంతో మాట్లాడుతున్నాడు కృష్ణ పరమాత్మతో. ఇంకా ఏమేమి వివరిస్తున్నాడో అర్జునుడు ఏం చెప్తున్నారు. తస్మాన్ అర్హా వయం హంతుం ధార్తరాష్ట్రాన్ స్వబాంధవాన్ మన బంధువులైనటువంటి ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్రుని యొక్క సంతానమైనటువంటి ఆ దుర్యోధనాదులను హంతుం చంపడం వల్ల వయం మనము తస్మాన్నర్హ మనకేమి అందువల్ల ఏం అర్హత ఉంది అంటే ముందు చెప్పాడు ఆతతాయిన అని చెప్పి అది చెప్తున్నాడు కాబట్టి అందువల్ల మనం వాడు చంపడానికి తగిన వాళ్ళము కాదేమో కృష్ణ అంటున్నాడు. మనము అన్నిటికీ కృష్ణ పరమాత్మను కలిపేస్తున్నాడు. మనము వాళ్ళని చంపడానికి తగిన వాళ్ళము కాదేమో అంటే సందిగ్ధంలో పడ్డాడు. మనసు ఎంత స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇవన్నీ యుద్ధానికి ముందే చర్చలైపోయినాయి. అందరూ పెద్దవాళ్ళంతా కూర్చొని నిర్ణయించేశారు. యుద్ధం సంగతి తేల్చి పారేశారు. తేల్చిన తర్వాత వీళ్ళ ప్రయత్నాన్ని విఫలమైన తర్వాత కదా యుద్ధానికి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ జరిగిపోయిన వాటన్నిటిని మోహంలో మర్చిపోయాడు.
ఆ మోహం అంతగా ఆవహించేసింది. మనం కూడా చూడండి, ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టంలో పడ్డప్పుడు ఎదుటి వాళ్ళ దోషాలు అవన్నీ మనకు అప్పుడు కనిపించవు మోహంలో పడ్డప్పుడు. మిగతా అప్పుడు బ్రహ్మాండంగా ఎదుటి వాళ్ళ దోషాలు ఎంచుతూ ఉంటాం మనం. మన నిత్య జీవితంలో కూడా మనం చేసే పని అదే. కానీ ఎప్పుడైతే మోహంలో మన బిడ్డలు అనుకున్నాం అనుకోండి, మన బిడ్డలు తప్పులు చేస్తే అదేంది చిన్న పిల్లవాడు, వాడికి ఏం తెలుస్తుంది, అమాయకుడు, వాడు చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగాడు, అందుకే వాడికి ఏం తెలియదు అని మనం మన పిల్లవాడికైతే అన్ని మార్చి చెప్పేస్తాం. మన బుద్ధి మారిపోతుంది. ఇది మన బ్రదీలలో జరిగే విషయమే. ఇదేం స్పెషల్ గా అర్జునుడికి వచ్చిన విషయం కాదు, మనకు వచ్చినవే ఇవంతా. మనం కూడా ఏమనుకుంటాం, మన పిల్లవాడు తప్పు చేస్తాం, ఎదుటి వాళ్ళ పిల్లవాడు చేస్తే అబ్బే వాళ్ళ పెంపకమే బాగలేదు, అసలు ఆ పిల్లవాడి ప్రవర్తనే బాగలేదు అనేస్తాం. అదే మన బిడ్డ తప్పులు చేస్తే అబ్బా మా పిల్లవాడు చిన్నప్పటి నుంచి చాలా గారాభంగా పెరిగాడు, వాడికి ఏం తెలియదు పాపం అమాయకుడు అని మన వాడిని సమర్థించేస్తాం. ఆ విధంగానే అర్జునుడు ఇక్కడ అలా సమర్థిస్తున్నాడు. మనం తగిన వారం కాదని చెప్పేస్తున్నాడు. ఎవరితో? కృష్ణ పరమాత్మతో. వాళ్ళని చంపడానికి మనకు అర్హత లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు చూడండి అర్జునుడు. స్వజనం హి కథం హత్వా. స్వజనం వాళ్ళు ఎవరు? పరాయి వాళ్ళు కాదయ్యా, నా వాళ్ళు, మన వాళ్ళు. అన్నిటికీ మన చెప్తున్నాడు, మన వాళ్ళు, పరాయి వాళ్ళు కాదు, మన వాళ్ళు. స్వజనం కథం హత్వా, ఎట్లా చంపుతాం అసలు? చంపామపో. కథం సుఖినః, అసలు ఏ విధంగా సుఖపడతాం మనం వాళ్ళని చంపిన తర్వాత? ఇంకా చనిపోయిన తర్వాత ఎవరు ఉండరు కాబట్టి మన ఇళ్ళలో మనమే కూర్చొని వాళ్ళని వాడిని చంపేశాం, వీడిని చంపేశాం, వాడిని చంపేశాం, వాడితో యుద్ధం చేశాం, వీడితో యుద్ధం చేశాం అని పొద్దున్నే ఇదే ఆలోచన చేస్తాం, ఇదే తలుచుకొని ఏడుస్తాం. దానివల్ల నాకేం సుఖం ఏముంది, ఆనందం ఏముంది అసలు? శ్యామ మాధవ చూడండి పదాలు ఎక్కడి నుంచి ఎట్లా కూరుస్తున్నాడో. ఆ కృష్ణుని యొక్క పిలుపులన్నీ చాలా గొప్పగా పిలిచేస్తున్నాడు. మాధవ, మా అంటే లక్ష్మీపతి, మా అంటే లక్ష్మి, మాధవ అంటే లక్ష్మీపతి. ఓ లక్ష్మికి పతి అయినటువంటి వాడా. ఇప్పుడు ఆ రాజ్యలక్ష్మి కోసమే కదా మేమంతా యుద్ధం చేయడం. చూడండి ఎంత ఇదిగా పేర్లు పెట్టడంలోనే అంతరార్థం పెట్టి మాట్లాడుతున్నాడు అర్జునుడు. నువ్వు మాధవుడివి, నువ్వు లక్ష్మీపతివయ్యా. ఆ లక్ష్మి స్థిరంగా ఎవరి దగ్గర ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అసలు స్థిరంగా? ఆమె చంచల కదా, కానీ ఆమె ఎప్పుడు స్థిరంగా ఉంటుంది? సుఖినః, అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నప్పుడు ఆమె ఉంటుంది. లేకపోతే ఆమె ఎందుకు ఉంటుంది? ఆమె వెళ్ళిపోతుంది కదా. అందరూ ఆనందంగా ఉన్న సమయంలోనే ఉంటుంది, లేకపోతే ఆమె ఉండదు. అది ఆ విషయం. అటువంటిది ఇప్పుడు నేను పోయి నా వాళ్ళను మన వాళ్ళను చంపేస్తే మనకేం సుఖం ఉంటుంది అసలు? అసలు మనం తగిన వారమైన యుద్ధం చేయడానికి అని అడుగుతున్నాడు. ఎంత చిత్రంగా అడుగుతున్నాడు చూడండి. మన వాళ్ళు అంటే ఇతరులైతే చంపచ్చా? మనకు అక్కడే ప్రశ్న వచ్చేస్తుంది. స్వజనము స్వబాంధవాన్ అని చెప్తున్నాడే, అంటే పరాయి వాడినైతే చంపేస్తాడు, తన వాళ్ళని అయితే చంపలేడు. ఎందువల్ల? తన వాళ్ళు తన బంధువులు కాబట్టి వాళ్ళ మీద పార్షియాలిటీ, అభావం ఉంది. ఏం చేయమంటావు కృష్ణ? స్వబాంధవాన్, నా బంధువులయ్యా వాళ్ళు, స్వజనమయ్యా, నా జనులయ్యా, వాళ్ళనిట్టు చంపుతాను? చంపడానికి నాకు అర్హత ఏంది అసలు? అర్హత ఏందట? సంపూర్ణమైన అర్హత ఉన్నవాడు ఒక్కడే అర్జునుడే నిజానికి. ఆ యుద్ధరంగంలో మనం చూస్తే ఆయన నమ్ముకొని పాండవులు వచ్చారు, అది పక్కన పెడితే అసలు అన్ని రకాలుగా తగిన శిక్ష విధించే సామర్థ్యం ఉన్నాడు అర్జునుడు ఒక్కడే అసలు ఏ విధంగా చూసిన భారతంలో. ఎందువల్ల? ఆయన మత్స్య యంత్రాన్ని భేదించి చేపట్టింది ద్రౌపది దేవిని, ఆయన భార్యని వలవలనే ఒలిచింది అక్కడ. ఆవిడ మొట్టమొదటి అర్హత ఎవరికి ఉంది? అర్జునుడికే ఉంది దుర్యోధను చంపడానికి. తాను గెలుచుకున్న స్త్రీ, తన భార్య, తన ప్రాణం, ఆమె వలువలే వలిచేశారు వాళ్ళు. అంటప్పుడు అతనికి ఎంత అర్హత ఉంది? అర్జునుడికి సంపూర్ణమైన అర్హత ఉంది. ఇంకా మనం చూస్తే ప్రతి విషయంలో వాళ్ళు ఎక్కడికి వచ్చినా, వాళ్ళు ఏ సందర్భంలో చూసినా చాలా తక్కువ చేసి కూడా మాట్లాడారు. ఆఖరికి విరాట పర్వంలో వచ్చేసి అజ్ఞాతవాసంలో మేము కనుక్కున్నాం అనే విషయం చెప్పడానికి కోసంగా అధిపతిగా యుద్ధం ప్రకటించి అర్జునుడి చేతిలోనే వాళ్ళంతా ఓడిపోయారు, మోహంలో పడ్డారు. వాళ్ళకి
సమ్మోహనాస్త్రం వేసి అందరిని మత్తులో పడేశాడు అర్జునుడు. ఆ రోజే చంపేసి ఉంటే ఏంది వాళ్ళ పరిస్థితి? ఆ రోజు భీష్ముడు అంటాడు, ఈ రోజు అర్జునుడు చాలా ధర్మాత్ముడు కాబట్టి అన్నగారి ఆజ్ఞ లేకుండా చంపకూడదనే ధర్మం పాటించాడు కాబట్టి ఈ రోజు మనం అందరం బతికున్నాము. మనకుండే మన టోపీలకు ఉండే కుచ్చులన్నీ తీసుకుపోయినాడు కట్ చేసి. ఎందుకు? ఆ ఉత్తర అడిగింది. ఆ రాజుల యొక్క తలపాగాల మీద ఉండే ఆ రంగురంగుల వస్త్రాలు చాలా బాగుంటాయట, నాకు తెచ్చిమంటే తీసుకోపోయినాడు. వాటి బదులు మన కుత్తుకులు పోషించే పరిస్థితి ఏందని భీష్ముడు అడుగుతాడు. అసలు ఆ సందర్భంలో చాలా బాగా అడుగుతాడు. ఎంత ఎంత ఉంచోండి ఎలా అడుగుతున్నాడో. అట్లాంటిది అర్జునుడికి సంపూర్ణంగా చంపడానికి అన్ని అర్హతలు ఉన్నాయి ఆయనకి. కానీ ఆయన ఇప్పుడేం బేలగా మాట్లాడుతున్నాడు. ఏమని? మనకి ఏం అర్హత ఉంది, మన బంధువులు కదా, మన స్వజనం కదా అని మాట్లాడుతున్నాడు. అంటే మన స్వజనులని వాళ్ళు అనుకున్నారా? అవతల వాళ్ళు అనుకోలేదు. ఈయన బంధువు ఏ రోజన్నా అనుకున్నాడా దుర్యోధనుడు? అయ్యో నా బంధువు మా అర్జునుడు అని ఏ రోజన్నా దుర్యోధను నోట్లో వచ్చింది? అసలు రానేలేదు. కానీ వాళ్ళ గురించి ఈయన వాపోతున్నాడు. ఆయన అది కూడా మాధవ అని పిలిచి చెప్తున్నాడు, స్థిరంగా లక్ష్మి ఉండదయ్యా, సుఖంగా ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది, కాబట్టి వాళ్ళని మనం సంహరించకూడదు అనే విషయం చెప్తున్నాడు. ఎంత బాగా చెప్తారు. వాళ్ళేమో ఆతతాయిలుగానే ఉంటారు, వాళ్ళేమో యథా పనులు చేస్తారు, కానీ మనం మాత్రం వాళ్ళని చంపకూడదు అని చెప్పేస్తున్నాడు. అంటే మోహం ఎంత స్థాయికి వెళ్ళిపోయింది. మనం ఏ విధంగా మన జీవితంలో మోహంలో పడితే ఎలా ఉంటామో అలాగా మనం చూస్తుంటామండి. భార్యాభర్తల్లో కూడా భార్య తట్టు పిల్ల బంధువుల మీద భార్యకు చాలా వ్యామోహం ఉంటుంది. వాడు తప్పులు చేస్తే పైకి చెప్పదు. అదే అత్తగారిని తట్టు చిన్న తప్పు చేసినా అది హైలైట్ చేస్తారు. అక్కడే మనకు వాళ్ళ వ్యామోహం మనకు బాగా ఆడవాళ్ళ విషయంలో మోహం ఎంత భయంకరమైన తెలిసిపోతుంది. రెండు పక్కల వాళ్ళని సమానంగా చూసే గొప్ప మనస్తత్వం ఉండేది చాలా తక్కువ మందిగా ఉంటుంది. అది ఉందా వాళ్ళ జీవితంలో చాలా ఎత్తుకు దిగిపోతారు. మనం సహజంగా చూస్తాం. అత్తగారింటి వాళ్ళ తట్టు మీద లోపాలు ఎంచుతారు, పుట్టింటి వాళ్ళది వెనకేసుకొస్తారు. నిజంగా అదే తప్పులే ఎక్కువ చేస్తుంటారు, పుట్టింటి వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తారు. కానీ అవి మాత్రం ఇంకా మోహంలో కప్పిపడు నా వాళ్ళు అని చెప్పి కప్పేస్తారు. ఎన్ని చేసినా పరాయి వాళ్ళుగా చూస్తారు అత్తగారింటి వాళ్ళని. అది మనకైతే మనకు బాగా అనుభవాలు, మనకి ఇవన్నీ మనం చూసే ఉంటాం. బయట ప్రపంచంలో ఉండేదంతా ఇదే ఇప్పుడు మనకి అర్జునుడికి పట్టుకున్న వ్యామోహం, భయంకరమైన వ్యామోహం పట్టుకుంది. ఆ వ్యామోహంతో మాట్లాడుతున్నాడు. ఇది 37. 38 శ్లోకం పలికే వాళ్ళు ఎవరండి? సునీత కల్లం అమ్మ, లక్కిరెడ్డిపల్లి సునీత కల్లం. సునీత గారు రెడీనా? రెడీమా? 38 అండి. యద్యప్యేతేన పశ్యంతి యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. సునీత గారు మ్యూట్ చేసుకోండి. యజ్ఞప్యేతేన పశ్యంతి
లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అర్జునుడు ఇంకా అంటున్నాడు, కృష్ణ పరమాత్మతో అంటున్నాడు ఏమని, యజ్జప్యేతేన పశ్యంతి. నువ్వు అనొచ్చు కృష్ణ పరమాత్మ, ఈ విధంగా నువ్వు అట్లా మాట్లాడతావేందయ్యా, వాళ్ళంతా తప్పులు చేసినా కూడా నేను ఒప్పుకుంటాను, నా బంధువులు నా వాళ్ళు అంటావేమో, కానీ నేను ఒక మాట అంటాను. ఏమంటాను? నేను కూడా మనం కూడా తప్పు చేసామా, మనం కూడా వాళ్ళకంటే తెలివి లేక యుద్ధానికి వచ్చారనుకో, మనం కూడా యుద్ధం చేయడానికి కత్తులు పట్టుకో ముందు నిలబడ్డాం కదా, అప్పుడు మంది కూడా తప్పే కదా. వాళ్ళకంటే బుద్ధి లేదయ్యా. యద్యప్యేతేన పశ్యంతి, యద్యప్ ఏతేన ఆ దుర్యోధనాలకు ఒకవేళ వాళ్లకు బుద్ధి పనిచేయలే, మన బుద్ధి ఏమైంది? వాళ్ళ ధర్మ మార్గం లేరయ్యా, వాళ్ళకు బుద్ధి లేదు. మన ధర్మ మార్గం ఏమైంది? మనకు ఉండాలి కదా, వాళ్ళకంటే బుద్ధి లేదు, మనం ఏమైంది? ఎట్లా అడుగుతున్నారు చూడండి, మామూలుగా మన నిత్య జీవితంలో మనం అడిగినట్టే అడుగుతున్నాడు ఆయన. యద్యప్ అంటే ఒకవేళ, ఏతే అటువంటి ఆ దుర్యోధనాలకి నా పశ్యంతి వాళ్ళు చూడడం లేదు. పశ్యంతి అంటే చూడడం, వాళ్ళు చూడడం లేదు. ఏం చూడడం లేదు? కులక్షయకృతం దోషం, కులక్షయం అయిపోతుంది, అదొక దోషము, అదొక పాపము అనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు, వాళ్ళకి తెలియడం లేదు ఆ విషయం. ఇంకోటి మిత్రద్రోహే చ పాతకం, మిత్రులకు ద్రోహం చేస్తే పాపం వస్తుందనే విషయం వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళు పట్టించుకోకుండా పడక పెద్ద కారణం ఉందయ్యా. ఏం కారణం అది? లోభోపహత చేతసః, వాళ్ళకి లోభం అనే బుద్ధి ఉంది. చేతసః మనసులో వాళ్ళకు దృఢంగా ఏముందంటే లోభము అనే ఒక దుర్గుణం ఉంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, అయ్యో కులక్షయకృతం, మన వంశం నాశనం అయిపోతుంది అని పట్టించుకోవడం లేదు. కౌరవ వంశమే నాశనం అయిపోతుంది అనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు. నిజానికి అర్జునుడికి వచ్చిన ఆలోచన దుర్యోధనుడికి కదా రావాల్సింది. ఎందువల్ల? అతను ఆలోచించాలి, ఒరే నేను ఇంత ఇదిగా ఆలోచిస్తున్నాను, ఎదుటి వాళ్ళ యొక్క సొమ్ము తీసుకోవాలనుకుంటున్నాను, ఇలా చేయడం వల్ల నా యొక్క బంధువులు చనిపోతారు, పాండవుల యొక్క బంధువులు స్నేహితులు చనిపోతారు. నిజానికి ఈ ఆలోచన రావాల్సింది ఎవరికి? దుర్యోధనుడికి రావాలి. అతనికి ఈ విషయాన్ని చెప్పి చూశారు, అందరు చనిపోతారయ్యా, యుద్ధం వస్తే నష్టం వస్తుందయ్యా అని ఎంతో ఇదిగా చెప్పి చూశారు. కానీ అతను ఎప్పుడు మాట వినలేదు. ఎందువల్ల? అతనికి ఏముంది? లోభ గుణం ఉంది. ఆ లోభ గుణానికి లొంగిపోయాట. అంటే ఈ విషయం కూడా అర్జునుడు కనిపెట్టాడు, తెలుసుకో అన్నాడు, ముందే తెలుసు ఈ విషయం. కానీ ఇప్పుడు ఆ విషయం పెద్దగా కనిపించడం లేదు అర్జునుడికి. ఎందువల్ల? నా వాళ్ళు అనుకోవడం వల్ల అది కనిపించడం లేదు. మామూలుగా అయితే అది పెద్ద విషయం, లోభం అనేది చాలా భయంకరమైన విషయం. కానీ ఇప్పుడు చాలా చిన్న విషయం అయిపోయింది ఈ దృష్టిలో. వాళ్ళు చూడడం లేదయ్యా, వంశం నాశనం అయిపోతుందన్న విషయం వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఇంత మిత్రద్రోహం, స్నేహితులకు ద్రోహం చేస్తున్న విషయం కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. నా పశ్యంతి, వాళ్ళు చూడడంలా ఆ విషయం అసలు పట్టించుకోవడం వాళ్ళు. దేనివల్ల అంటే అపచేతస, వాళ్ళు ఆ లోభం అనే దాంతో ఆ గుణంలో మునిగిపోయినారు. వాళ్ళు అపహరించబడింది వాళ్ళ మనసుల్లో. అంటే వాళ్ళ మనసుల్లో ఏది నిండిపోయిందంటే ఇతరుల దగ్గర నుంచి అన్ని అపహరించాలి అనే బుద్ధి బాగా పెరిగిపోయింది, లోభగుణం పెరిగిపోయింది. లోభగుణం అంటే తన దగ్గర నుంచి ఇంకోళ్ళకి ఇవ్వకుండా ఉండడం, లేదా ఇతరుల నుంచి కావాలని కోరుకోవడం, అది మానవ సహజం. కానీ అది ఎంత స్థాయికి వెళ్ళిపోయింది? అది ఏ స్థాయికి వెళ్ళిపోయింది? మామూలుగా వచ్చి మీ ఇంట్లో ఈ వస్తువులు నచ్చాయి నాకు ఇవ్వండి, లేకపోతే అట్లాంటి వస్తువు కొనుక్కోవాలి, ఇంట్లో వాళ్ళని విసిగించడం, ఇది మానవ సహజంగా చేసే పని, లోభంతో చేసే పని. కానీ ఆ విషయాన్ని కూడా దాటిపోయాడు దుర్యోధనుడు. ఎంతకు వెళ్ళిపోయాడు? మామూలుగా అయితే నాకు ఆ విషయం, నాకు ఆ వస్తువు మీద కోరికగా ఉంది, అది నాకు ఉండాలి అని అనుకోవచ్చు, దానికోసం ప్రయత్నం చేయవచ్చు. కానీ అది ఎక్కడి దాకా వెళ్ళిపోయింది? వాళ్ళ అధర్మంగా అయినా సరే వాళ్ళని బెదిరించి, వాళ్ళని కొట్టి, వాళ్ళని చంపైనా సరే తీసుకోవాలి అనే స్థితికి వెళ్ళిపోయాడు దుర్యోధనుడు. మామూలు స్థితి కూడా కాదు అది, ఎంత రౌడీజానికి వెళ్ళిపోయాడు. మామూలు స్థాయి నుంచి హెచ్చు స్థాయికి వెళ్ళిపోయాడు. అది చెప్తున్నాడు ఈయన కూడా,
అర్జునుడు ఆ మాట చెప్తున్నాడు. లోభత చేత సహా వాళ్ళ మనసుదంతా కూడా ఆ లోభంతో నిండిపోయింది ఆ దుర్యోధనాదులకి. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఇచ్చిన రాజ్యం కాకుండా మాకుండే రాజ్యాన్ని వాళ్ళు మోసంతో మాయతో మాయాజూదంతో గెలుచుకున్నారు. ఆ గెలుచుకున్న దాన్నే మళ్ళీ మేము వచ్చి అడిగితే ఇవ్వనన్నాడు. ఎందుకంటున్నాడు, మా రాజ్యం మీద ఆయన కన్ను పడింది, అది కావాలని కోరిక కలిగింది. ఆ కోరిక ఎట్లా తీర్చుకుంటున్నా అంటే భయంకరంగా మమ్మల్ని ఇప్పుడు చేసేదంతా రౌడిజం అంతా అదే కదండి. ఎవరి మీద వాళ్ళ ప్లాట్ల మీద వాళ్ళ మీద కళ్ళు పడుతుంది, వాళ్ళు అదిరించి బెదిరించి వాళ్ళని చంపేని తీసుకుంటున్నారు. ఇప్పుడు దుర్యోధనుడు పెద్ద దగ్గర ఉన్నాడు. ఇప్పుడు దుర్యోధనుడు లేని ప్లేస్ ఎక్కడ ఉంది? ఇప్పుడు అంతటా ఉన్నారు. దుర్యోధనుడు చేసిన పని అదే. వాడికి రాజ్యం కావాలని కోరిక కలిగింది. ఆ రాజ్య వ్యామోహంతో ఏం చేశాడు వాడు? ఆఖరాగా యుద్ధానికి కూడా సిద్ధపడిపోయాడు. అంటే ఇంకా వాళ్ళకు సూది మోపినంత స్థలం కూడా ఇవ్వనున్నాడు. ఎందుకు? సూది మోపినంత ఇస్తే చాలు, మా పాండవులు పెంచుకుంటారు దాన్ని అభివృద్ధి చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంది. అందువల్ల తన రాజ్యాన్ని కూడా వీళ్ళు అధికంగా అయిపోతారని తెలుసుకొని ఇవ్వనని చెప్తున్నాడు. చెప్పడమే కాకుండా ఏం చేస్తున్నాడు, యుద్ధాన్ని కూడా సిద్ధపడిపోయాడు. ఇప్పుడు ఈయన చెప్తున్నాడు, వాళ్లకు యజ్ఞప్యేతేన పశ్యంతి, వాళ్ళు చూడడం లేదయ్యా, వాళ్ళు పట్టించుకోవడం లేదు, ధర్మం గురించి అసలు పట్టించుకోవడం లేదు వాళ్ళు. మనకి 38వ శ్లోకం నుంచి 44వ శ్లోకం దాకా ధర్మ విషయాలు చెప్తాడండి. యుద్ధం వల్ల వచ్చే నష్టాలేంటి, మనిషి ఎలా బతకాలనే విషయాన్ని అర్జునుడు చాలా చక్కగా చెప్పాడు. కాకపోతే ఈయన వ్యామోహం లేకుండా చెప్పుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉండేవి. ఇవన్నీ మనం ఆచరించదగ్గవి, మన జీవితానికి అందరికీ కావాల్సినవి ఇవన్నీ. ఈ కామన్ పాయింట్స్ కూడా తెలుసుకోకుండా రాజ్యాంగం నడిపే వాళ్ళు తయారయ్యారు. మనకి నిజంగా పరిపాలన చేసే వాళ్ళందరూ భగవద్గీత చదవాలి. అసలు ఈ విషయాన్ని తెలుసుకోవాలి. తెలియనందువల్ల ఇట్లా మనం భ్రష్టు పడుతున్నాం. మరీ కలియుగంలో మరీ భ్రష్టు పడ్డానికి కారణం ఏంటంటే ఈ విషయం తెలుసుకోలేకపోవడమే. ఏం చెప్తున్నాడు చూడండి, కులక్షయం కృతం దోషం. కులక్షయం అయిపోదు. కులం అంటే ఇప్పుడు మనం అనుకునే కులాలు కాదు. కులక్షయం అంటే వంశం, ఆ కౌరవ వంశం, ఆ వంశం అంతా నాశనం అయిపోతుంది ఈ ఒక్కటి ఆలోచన వల్ల. సరే, వాడికంటే బుద్ధి లేదు, మన బుద్ధి ఏమైంది అని అంటున్నాడు పాపం అర్జునుడు. నిజంగా అర్జునుడి యొక్క మనసు చాలా విశాలంగా ఆలోచిస్తోంది. కానీ ఇవన్నీ ముందే ఆలోచించేశారు. కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళినప్పుడు ఆయన ఇవన్నీ విషయాలు చెప్పాడు దుర్యోధనుడికి. మళ్ళీ సంజయుడు చెప్పాడు, విదురుడు చెప్పాడు, అందరూ చెప్పారు. చెప్పని వాళ్ళు ఎవరు? పెద్దవాళ్ళంతా చెప్పారు దుర్యోధనుడు, కానీ వాడు వినలేదు. అవే విషయాలు ఇప్పుడు ఈయన అర్జునుడు ఇప్పుడు చెప్తున్నాడు. నిజానికి ఇవన్నీ ముందే చర్చలు అయిపోయినాయి. అవన్నీ ఆ స్టేజెస్ అని దాటిపోయాడు వాడు. అందుకే ఈయన చెప్తున్నాడు, వాడు రాజ్యాన్ని కోరుకున్నారు, రాజ్యం ఇస్తే అయిపోతుంది కదా, అసలు ఎందుకు మనం అంతా వంశాన్ని నాశనం చేయాలి? ఎక్కడి దాకా వెళ్ళిపోతున్నాడు, వంశ నాశనం దగ్గర వెళ్ళిపోయాడు. ఎందువల్ల మనం చూస్తున్నాం కదయ్యా, యుద్ధ రంగంలో అంతా వచ్చి మగవాళ్ళంతా ఉన్నారు. ఇంటి దగ్గర ఉండే ఆడవాళ్ళ సంగతి ఏంది, పెద్ద ముసలి వాళ్ళ సంగతి ఏంది, యుద్ధానికి రాని వాళ్ళ పిల్లల సంగతి ఏంది, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోతుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు అర్జునుడు. చాలా విశాలంగా ఆలోచిస్తున్నాడు. నిజమే, ఇది యుద్ధం చేస్తే ఇన్ని నష్టాలు ఉంటాయన్న విషయం ప్రతి ఒక్కరు, యుద్ధం చేసి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఆ విషయం తెలియడంలో ఇప్పుడు యుద్ధం చేసే వాళ్ళంతా ఇష్ట ప్రకారంగా యుద్ధాలు చేస్తున్నారు. దేశాలు నాశనం అయిపోతాయంటే ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చేస్తున్నారు. ఇదే ప్రశ్న అంటున్నాడు ఈయన. కులక్షయం అయిపోతుంది, మగవాళ్ళంతా చనిపోతే ఆడవాళ్ళ పరిస్థితి ఏంది, ముసలి వాళ్ళ సంగతి ఎవరు చూస్తారు, వయసులో ఉన్న వాళ్ళంతా యుద్ధ రంగానికి వచ్చేస్తున్నాం. తర్వాత తరం ఎలా వస్తుంది, తర్వాత తరం ఎలా బాగుపడుతుంది, వాళ్ళకి ఎవరు విద్యాబుద్ధులు నేర్పిస్తారు, వాళ్ళు ఎవరికి ధర్మ మార్గాన్ని బోధిస్తారు? ఈ విధంగా వంశం నాశనం అయిపోతుందయా. వంశం నాశనం చేసుకునే కోసంగా తయారాడేవాడు ఎవరు? దుర్యోధనుడు. ఎందువల్ల? లోభం చేత. వాడుకునే దుర్గుణం లోభం. అంతా నాకే కావాలి, ఇంకెవరికి అక్కర్లేదు. ఇంకా మిత్రద్రోహేచ, పాండవులు ఎప్పుడు దుర్యోధనుని శత్రువుగా భావించలేదు. కానీ వాడెప్పుడు వాడి మొదటి నుంచి చిన్నప్పటి నుంచే భీముడు వాడంతా నాకు శత్రువుడు అన్నట్టుగా ప్రవర్తించాడు దుర్యోధనుడు. కానీ వీళ్ళెప్పుడు అలా ప్రవర్తించలేదు. అనేక సందర్భాల్లో వాళ్ళందరినీ దుర్యోధనుని ఎక్కువసార్లు రక్షించింది కూడా వీళ్ళే, అసలు పాండవులే. వాళ్ళు అన్నారు కూడా, ఇతరులు వచ్చిన ధర్మరాజు అంటాడు, అరణ్యవాసంలో ఉన్నప్పుడు వచ్చి వీళ్ళని హేళన చేయడానికి కోసం వస్తాడు. మేము ఇంత లగ్జరీగా ఉన్నాము అని చెప్పి ఎక్కిరించడానికి కోసం వస్తాడు దుర్యోధనుడు తన పరివారాన్ని వేసుకొని. అప్పుడు అక్కడ ఉండే గంధర్వులతో యుద్ధం చేసి వస్తుంది. అప్పుడు ధర్మరాజు అంటాడు,
బయట వాళ్ళు వచ్చినప్పుడు మనం 105 మంది, మనమంతా ఒకటే కుటుంబం, మనమంతా ఒకే వంశం వాళ్ళం కాబట్టి మనం 105 మంది. మనలో మనమైతేనా మనం 5 మంది వేరే, వాళ్ళ 100 మంది వేరే అని మాట చెప్తాడు. అర్జునుడు భీముడు మేము వెళ్ళము, దుర్యోధను మేము రక్షించము అంటారు. అప్పుడు ధర్మరాజు బాగా చెప్తాడు, పరాయి వాళ్ళు మందిరికి వచ్చినట్టు మనం 105 మంది. కానీ మనలో మనకు వచ్చిన పేచి వచ్చినట్టు మాత్రం మనము వాళ్ళు వేరవుతాం. కాబట్టి భీమార్జున ద్వారా వెళ్ళి రక్షించమంటే భీమార్జున పోయి రక్షిస్తారు. అంటే మిత్రత్వం చూసుకున్నారు, స్నేహభావంతోనే ఉన్నారు వాళ్ళు. ఎక్కడ చూసినా వాళ్ళు స్నేహంతోనే ఉన్నారు దుర్యోధనుడితో. ఎప్పుడూ వాడితో యుద్ధం చేయాలని కానీ వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు పిలిచినట్టే ద్యూతానికి రమ్మంటే పోయారు, యుద్ధానికి రమ్మంటే కూడా వచ్చేసారు. స్నేహధర్మంగా వచ్చారు. స్నేహధర్మ యుద్ధం అంటారు దీన్ని. వ్యతిరేకించలేదు. అసలు పోయి అర్జునుడికి ఒక్క మాట ధర్మరాజు చెప్తే వెంటనే పోయి ఒక్క బాణంతో దుర్యోధన సంహరించి రాజ్యం మొత్తం వీళ్ళు అపహరించడానికి ఎంతసేపు పడుతుంది? వీళ్ళకి లోభం లేదు, లోభగుణం లేదు. ఆ లోభగుణం దుర్యోధనంలో కనపడుతోంది. అది చెప్తున్నాడు. లోభగుణంతో ఉన్నాడు, దానివల్ల పశ్చంతి చూడడం లేదు, జరగబోయే అనర్థాన్ని చూడడం లేదు అతను. సరే వాడి బుద్ధి అలా ఉంది, మన బుద్ధి ఏమైంది అంటున్నాడు. కానీ ముందేం చెప్పాడు? నా వాళ్ళని చెప్తున్నాడు. అంటే బయట వాళ్ళనే సంహరిస్తాడు అర్జునుడు. అప్పుడు ఈ రూల్స్ దానికి కూడా వస్తాయిగా. కానీ అప్పుడు ఉపయోగించలేదు. ఇప్పుడు మాత్రం అతనికి మోహంలో పడిపోయాడు. నాది, నా వాళ్ళు అనే మోహంలో అర్జునుడు పడ్డాడు. ఇప్పుడు పడకూడని సమయంలో, పైన ఎప్పుడు పడాలో అప్పుడు కాదు, పడకూడని సమయంలో పడ్డాడు. అందుకని చెప్తున్నాడు ఇవన్నీ. మిత్ర ద్రోహేచ పాతకం, వాళ్ళు మిత్రద్రోహం అనే మిత్రులకు ద్రోహం చేస్తున్నారు అనే పాతకం, అదొక పాపాన్ని చుట్ట పెట్టుకుంటున్నారు వాళ్ళు. ఇవెందుకు కారణం ఏంటంటే వాళ్ళకుండా లోపగుణమే అని చెప్పేస్తున్నాడు. కాబట్టి ఓ మాధవ, ఓ లక్ష్మీపతి, ఓ కృష్ణ, ఇప్పుడు ఇట్లా ఉంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుంది? ఆమె చెంచల కదా, ఆమె వెళ్ళిపోతుంది కదా. మనందరూ ఆనందంగానే ఉంటుంది తప్ప ఆనందంగా లేని ఇంట్లో ఆమె ఉండదు. లక్ష్మీదేవికి ఉండే లక్షణమే అదనమాట. ఒక కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబము చాలా ఏళ్ళ నుంచి కలిసి ఉన్నారు, ఉమ్మడి కుటుంబం అది. అది కూడా వాళ్ళంతా ఎంత అన్యోన్యంగా ఉన్నారంటే అంత అన్యోన్యంగా ఉన్నారట ఆ కుటుంబం. ఆ కూతుళ్ళతో, అల్లుళ్ళతో, కొడుకులతో, కోడళ్లతో, మనవళ్ళతో, మనవరాళ్లతో అంతమంది ఉన్నారట. ఉంటే ఆ కుటుంబంలో యజమాని పెద్ద ఆయన ఉంటాడు కదా, ఆయన కింద వీళ్ళందరూ ఉండేవాళ్ళు. అందరూ కలిసి ఒకే ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకొని దాంతో సంపాదించుకుంటూ వాళ్ళందరూ కలిసి మెలిసి ఉండేవాళ్ళట వాళ్ళు. ఈ ఆడవాళ్ళంతా వంటలు చేసి ఇల్లంతా సంరక్షించి పిల్లల్ని బాగా పోషించి వాళ్ళని విద్యా బుద్ధులు నేర్పించే పనులంతా ఆడవాళ్ళు చేసేవాళ్ళట. సంపాదన మార్గం అంతా అల్లుళ్ళు, కొడుకులు అందరూ కలిసి యజమానితో సహా కలిపి వాళ్ళు చేసేవాళ్ళట. అప్పుడు లక్ష్మీదేవి ఇంత అందరు కలిసి మెలిసి ఉన్నప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది, కలవకపోతే ఉండదు ఆమె. అందరు కలిసి హాయిగా ఉన్నప్పుడు వీళ్ళ నుంచి వెళ్ళిపోవాలనుకుందట లక్ష్మీదేవి. ఒకరోజు ఏం చేసింది, ఆమె ప్రభావం చేత ఈ ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు అత్తగారు వంట చేస్తూ బయటకు వెళ్తూ ఆ కూరలో ఉప్పేయండమ్మా అని చెప్పి వెళ్ళిపోయిందట. వాళ్ళు కూతుళ్ళు, కోడళ్ళు అందరూ ఆమె చెప్పిన మాట విన్నారు. ఉప్పేయండి కూరలో అన్నమాట. ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు అందరూ ఉప్పేసి పెట్టేశారు. ఉప్పు కషాయం అయిపోయిందట ఆ వంట. అయిపోతే అందరు భోజనానికి వచ్చి కూర్చున్నారు, మగవాళ్ళంతా కూర్చున్నారు, వాళ్ళకి వడ్డించారట. వడ్డిస్తే యజమాని మొట్టమొదటి ఆ కూర నోట్లో పెట్టుకోగానే గ్రహించేశాడు, ఇవాళ ఉప్పు ఎక్కువ వేశారు. ఇన్నేళ్ల నుంచి వంట చేస్తున్నారు, ఇంత ఉమ్మడి కుటుంబంలో ఏ రోజు వంటలో లోపం చేయలేదు, ఈ రోజు ఒక్కరోజు లోపం చేస్తే దాన్ని నేను ఎందుకు పెద్ద చెయ్యాలని ఆయన గమ్ముగా కుయికై అని కూడా తిన్నట్ట. ఆయన కొడుకులు నోట్లో పెట్టుకున్నారట. కొడుకులు తండ్రి అసలు మాట్లాడకపోతే మనం మాట్లాడితే ఏం బాగుంటుంది, పెద్ద ఆయనే గమ్మును తింటే మనమేముంది అటు చేస్తే ఎట్లా అని వాళ్ళు తిన్నారట. వాళ్ళు ఏం మాట్లాడలేదు. అల్లుళ్ళు పరాయి వాళ్ళు కదా, వాళ్ళు తిన్నారట. వాళ్ళు అనుకున్నారట మన భార్యల పాత్ర కూడా దీంట్లో ఉంది, మనం కానీ నోరు తెచ్చామంటే మన భార్యలే వాళ్లే చేసి ఉంటారేమో ఈ పని, అలా చెడ్డ పేరు మనకే వస్తుందని చెప్పి వాళ్ళు పలకుండా తిన్నారట ఆ కూరని. తర్వాత ఆడవాళ్ళంతా కూర్చున్నారట. ముందు అత్తగారు కూర్చున్నారు. అత్తగారు నోట్లో వేసుకోగానే ఆమె కనిపెట్టేసింది, అరే దీంట్లో ఉప్పు ఎక్కువ వేశారు,
నేను చెప్పిపోవడం వల్ల వీళ్ళు ఒకరి తెలియకుండా ఒకళ్ళు వేసినట్టున్నారని గ్రహించేసింది ఆమె గ్రహించి అయ్యో ఇవాళ మగవాళ్ళంతా ఎంత ఇబ్బంది పడి కూర తిన్నారు అనుకుంటూ ఆమె పలకకుండా ఇన్నాళ్ళకి ఒక తప్పు చేశారు మనవాళ్ళు కదా అని చెప్పి ఆమె క్షమించి తినేసిందట. అట్లాగే కోడళ్ళు కూతురు కూర్చున్నారు, వాళ్ళకి అభిప్రాయం కలిగింది. అయ్యో ఇవాళ పొరపాటు చేస్తాం, ఇంకా ముందు చేయకూడదు. ఆ మగవాళ్ళు గాని మా అత్తగారు గాని ఒక్క మాట అనలేదు ఈ రోజు. మన అదృష్టవంతులు, ఇట్లాంటి అత్తగారు, ఇట్లాంటి మామగారు, ఇట్లాంటి బావలు అంతా దొరకడం ఎంత అదృష్టం. మనందరం ఒక కుటుంబంగా ఉన్నాం, అంతకన్నా అదృష్టం. ఇక ముందు మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అనుకొని వాళ్ళు బయటపడలేరు. అందరి భోజనాలు అయిపోయింది, రాత్రి అయిపోయింది. ఆ పెద్ద ఆయన పడుకో ఉంటే లక్ష్మీదేవి వచ్చి ఆయన కనిపించిందట. నేను మీ ఇంట్లో ఎన్నో ఏళ్ళ నుంచి కూర్చో ఉన్నాను, నేను చంచల స్వభావం నాది, నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. వెళ్ళిపోదామని చెప్పే ఈ రోజు కూరలో అందరి చేత ఉప్పు వేయించాను. కానీ నీ ఒక్కడి మాట్లాడినందువల్ల మిగతా వాళ్ళంతా మాట్లాడలేదు. ఇప్పుడు నిన్ను చూసి నాకు సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంత అన్యోన్యంగా నువ్వు కుటుంబాన్ని నడిపిస్తున్నందుకు నేను నీ ఇల్లు వదిలిపెట్టిపోకూడదు ఇవాళ నిర్ణయించుకున్నాను. ఇక ముందు నేను ఇక్కడే ఉంటాను, వెళ్ళిపోవాలనుకుందాన్ని ఉండాలనుకున్నాను. ఎందుకంటే మీరందరూ కలిసి మెలిసి ఆనందంగా ఉన్నారు కాబట్టి. ఆ ఆనందంగా లేకుండా మీరు తగాదా పెట్టుకో అంటే ఒక్కరన్నా నీకు ఉప్పు ఎక్కువ వేసిన తగాదా పెట్టుకుంటారేమో, వెంటనే నేను వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళిపోవడానికి నాకే బుద్ధి పుట్టలేదు, మీ అందరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పిందట లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఏం కోరుకుంటే, ఇప్పుడు చూడండి మన ఇళ్లలో చాలా మంది ఇళ్లలో డబ్బులు ఉండవు, సంపద ఎందుకు అంటే వాళ్ళు ఆనందంగా ఉండరు. మెయిన్ కారణం అది. ఉన్న దాంతో తృప్తిగా జీవించరు, లేని వాటి కోసం ఆరాటపు చూడండి. కొంతమంది నగల కోసమో చీరల కోసమో దేనికోసమో అసంతృప్తిగానే ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సంకుచితంగా ఆలోచిస్తూ లేని దానికోసమే అలా ఆలోచిస్తుంటారు చిత్రంగా. కానీ జీవితంలో నీకు అన్నీ ఉంటాయి, కానీ అది లేదు, అదొక్క పాయింటే పట్టుకుని అల్లాడుతుంటారు. దానివల్ల ఏమైపోతుంది, వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, ఇంట్లో వాళ్ళని అసలు మనశ్శాంతిగా ఉంచరు. అప్పుడు లక్ష్మీదేవి ఏం చేస్తుంది, ఓహో వీళ్ళకి మనశ్శాంతి లేదు, వీళ్ళ ఎందుకు ఉండాలని నా వెళ్ళిపోతుంది. అది చెంచలని అందుకు లక్ష్మీదేవిని అన్నారన్నమాట. ఆ విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు. అందుకని మాధవ అనే పేరు పెట్టడంలోనే చంచలంగా వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళిపోతుందంటే మన బుద్ధి ధర్మ మార్గంలో లేనప్పుడు ఆమె వెళ్ళిపోతుంది, మన సంతోషంగా లేక వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనమంతా ఎలా ఉన్నాం, వాళ్ళకంటే బుద్ధి లేదు, వాళ్ళంటే గమనించడం లేదు, మన తెలివేమైంది. మనకు తెలుసు కదా మన వంశం నాశనం అయిపోతుంది, దానివల్ల పాపం వస్తుందని మనకు తెలుసు కదా. ఇంకో విషయం కూడా మనకు తెలుసు, అందరితో స్నేహంగా ఉండాలి. మరి ఆ మిత్రత్వం అంటే ఏంది, అందరి మేలు కోరుకోవాలి. మిత్రుడు అంటే ఆపద సమయంలో కూడా మేలు కోరుకోవాలి. ఇది ఆపద సమయమే కదా, అందుకని మనకు కూడా పాపం వస్తుంది కాబట్టి మనం కూడా మేలు కోరుకుందాం, వాళ్ళ మేలు కూడా కోరుకుందాం. అప్పుడు మనందరం ఒక కుటుంబం కదా, మన వాళ్ళే కదా అందరూ. అప్పుడే మన దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కదా, మనం హాయిగా ఉంటాం కదా అని మాట్లాడుతున్నాడు అర్జునుడు. ఎంత గొప్పగా చెప్తున్నాడు అసలు. ఇప్పుడు ఈ కులక్షేమం అనే దాని గురించి ఇంకా వివరంగా చెప్తాడు, చాలా గొప్పగా చెప్పాడు. ఈయన చెప్పిన ఈ సందేశం మాత్రం మనందరం ఆచరించదగదు, చాలా గొప్ప విషయాలు చెప్పాడు. కానీ అర్జునుడి పాత్రలో మనం ప్రవేశిస్తే మాత్రం వాళ్ళకుండే సందర్భాన్ని బట్టి మనం పోతే అది తప్పు. ఎందువల్ల, నువ్వు యుద్ధ రంగానికి రాకముందే ఇవన్నీ ఆలోచించాలి. యుద్ధ రంగానికి వచ్చేసేసి ఒక గాంధీవం పైకెత్తి నిలబెట్టి యుద్ధం చేయడానికి సిద్ధపడి ఊరికే ఒకసారి అందరిని చూద్దాం పని వచ్చి అందరిని చూడంగా నీ మనసు మార్చుకుంటే వచ్చిన వాళ్ళంతా ఏమనుకోవాలి నీ గురించి. అందరూ వచ్చేసారు, ఆ ఇరుపక్షాల వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, భేరీలు మోగించడం అయిపోయింది, శంఖనాదాలు చేయడం అయిపోయింది, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇప్పుడు యుద్ధం వద్దు అనే రకంగా మాటలు చెప్తున్నాడు అర్జునుడు. నేను ఒక్కడిని యుద్ధం చేయకపోతే ఏం నష్టం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అందుకనే ముందు శ్లోకంలో అర్హం, మనకేం అర్హత ఉంది అనమాట పైన. అంటే నేను ఒక్కడిని యుద్ధం మానుకుంటే అందరూ మానుకుంటారు అనుకుంటున్నాడు. అది జరుగుతుందా, పోనీ అట్లా కూడా అనుకుందాం. ఈయనొక్కడు వ్యామోహంలో దిగి యుద్ధం వద్దులే అనుకుంటే యుద్ధం ఆగిపోతుందా, అట్లేం ఆగిపోతుంది. ఎందువల్ల, ఈయనొక్కడిని నమ్ముకొని యుద్ధానికి వచ్చినా కూడా దుర్యోధనుడికి ఆవేం లేవుగా. అర్జునుడు మానుకుంటే నేను యుద్ధం ఆపుతా అనే విషయం ఆయన్ని డిక్లేర్ చేయడు, ఆయన ఖచ్చితంగా యుద్ధ రంగంలో యుద్ధం చేయాలని అంటాడు. కాబట్టి వీళ్ళ బుద్ధి మాత్రం అటువంటిదే. దుర్యోధనుడి అర్జునుడు ఆపినంత మాత్రాన యుద్ధం ఆగేదంటూ ఉండదు, ఖచ్చితంగా యుద్ధం చేయాల్సి వస్తుంది, పరిస్థితి అదే. కాబట్టి ఇది తెలిసినా కూడా
ఈ విషయం కూడా తెలుసు అర్జునుడికి. కానీ మోహంలో పడ్డాడు. మోహంలో పడి మాట్లాడేవని ధర్మ విషయాలే, కానీ అధర్మం తట్టు వాళ్ళ తట్టు మాట్లాడుతున్నాడు. వాళ్ళ తట్టు నిలబడి వాళ్ళకు ఉన్నా పర్వాలేదు, వాళ్ళు పట్టించుకోపోయినా పర్వాలేదు, మనకు ధర్మం ఉంది, మనం ఆ ధర్మ మార్గంలో వెళ్ళాలి అనే విషయాన్ని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మకి ఈ అర్జునుడు. ఇది మనకు 37, 38 శ్లోకాల్లో మొదటి అధ్యాయంలో మనం ఈరోజు తెలుసుకున్న విషయాలు.